హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇయర్ అంతా మనకి చాలా మ్యారేజెస్ అయ్యాయి అండ్ చాలా పెళ్ళిళ్ళు అండ్ ఇప్పుడు కూడా చాలా అవుతున్నాయి అండ్ దగ్గరలో పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయి ఆషాఢం సీజన్ కూడా వచ్చేస్తుంది కదా. సో మీ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ వీడియో అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వెడ్డింగ్ సీజన్ అంటే పెళ్ళి అయిన తర్వాత మనం సర్టిఫికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ చేసుకోవాలి. మనం అమ్మగారి ఇంటి నుంచి ఇలా మన హస్బెండ్ సైడ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, దానికి మనీ అవుతుందా అవ్వదా, ఎలా చేయాలి, ఆన్లైన్లో ఏమైనా చేసే స్లాట్స్ ఏమైనా ఉన్నాయా, ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని ప్రతిదీ మీకు షేర్ చేసుకుంటాను. బికాస్ రీసెంట్గా నేను కూడా మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేశాను అండ్ మేము గోత్రు అయినవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి అని అనుకుంటే గర్ల్ షుడ్ బి 21+ అనమాట. బిఫోర్ అయితే 18 ఉండేది అండ్ నాకైతే 21 అని చెప్పేసాను అన్నారు. బాయ్ ఎగ్జాక్ట్లీ 21 to 25, కొంతమంది 21 ఉన్నా చేస్తున్నారు అలా అనమాట. గర్ల్ షుడ్ బి అబౌట్ 21 years నౌ. సో అదనమాట మెయిన్ పర్టికులర్ ఏజ్ లిమిట్ అయితే. అండ్ ఈ ప్రాసెస్ని ఎప్పుడు చేయించుకోవాలి, పెళ్ళైన వెంటనే చేయించుకోవచ్చా, 1 year తర్వాత చేయించుకోవచ్చా, కొంతమందికి ఇంకా డౌట్స్ ఉంటాయి 1 year లోపే చేయించుకోవాలని చెప్పి. మీరు వెడ్డింగ్ అయిన నెక్స్ట్ డే నుంచి ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీకు ఈ రోజే పెళ్ళయిందా, రేపు వెళ్ళి మీరు అప్లై చేసి చేయించుకోవచ్చు. 1 year లోపే చేయించుకోవాలా అని అంటే మీరు 1 year లోపే మ్యాక్సిమం చేయించేసుకుంటారు అందరూ. బట్ ఇంకా సిచ్యువేషన్స్ని అంటే చేయించుకోలేదు అంటే లేటర్ కూడా మీరు చేయించుకునే అవకాశం మీకు ఉంది. అండ్ చేయించుకున్నప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పి నాకు తెలిసి చాలామందికి తెలుస్తుంది. బట్ కొంతమందికి అయితే తెలీదు. నాకైతే నో ఐడియా అనమాట, అంటే ఎలా ప్రాసెస్ అవుతుంది ఏంటని చెప్పేసి. మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏం తెలుస్తుంది, సో తెలియదు కదా, అలా నాకు తెలియలేదు. బట్ అసలు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర మినిమం డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. మీరు ఇనిషియల్ మార్చుకోవాలనుకున్నా మీరు ఈ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఫస్ట్ అంటే నేను గోత్రు అయిన ప్రాసెస్ చెప్తాను, మ్యాక్సిమం అందరూ అలాగే చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ డాక్యుమెంట్స్, బోత్ బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరికి ఉండాలన్నమాట. బ్రైడ్కి గ్రూమ్కి సేమ్ డాక్యుమెంట్స్ ఉండాలి అండ్ సమ్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే గ్రూమ్కి అండ్ బ్రైడ్కి ఇద్దరికి కలిపి ఆధార్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ SSC మార్క్ లిస్ట్, అంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి అండ్ ఒక ఫోటో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అండ్ ఆల్సో మీ వెడ్డింగ్ కార్డ్ ఉండాలి, ఒరిజినల్ వెడ్డింగ్ కార్డ్ ఉండాలి. అండ్ ఆల్సో 3 types ఆఫ్ ఫొటోస్ అనమాట. తాళి కట్టిన ఫోటో ఒకటి, మీరు పెళ్ళిలో ఫొటోస్ తీయించుకుంటారు కదా, ఇన్ కేస్ మీకు పెళ్ళి అయ్యింది ఇంకా ఆల్బమ్ రాలేదు 1 year అయిపోతుంది అని అన్నా ప్లీజ్ డోంట్ వరీ. మీ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మీ డేటా ఉంటుంది కదా వాళ్ళ దగ్గర, ఈ 3 images తీసి నార్మల్గా ఫోటో స్టూడియోస్లో మీకు అడిగించుకొని ఒక 3 photos పట్టుకెళ్తే చాలు. అవి ఏమేమి ఫొటోస్ అంటే జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటో, తాళి కట్టిన ఫోటో అండ్ దండలు మార్చుకున్న ఫోటో. ఈ 3 photosలో ఎక్కడైనా పంతులు కనిపిస్తే ఇంకా హ్యాపీ అనమాట. పంతులు గారు లేకపోయినా ఈ 3 photos ఉంటే చాలు. కానీ మ్యాక్సిమం పంతులు గారు ఉండేది ఏదైనా ఒక ఫోటో ఇన్వాల్వ్ అయ్యింది పెట్టుకుంటే మీకు ఇంకా బెస్ట్. అండ్ ఈ 3 photos ఉండాలి. ఫస్ట్లీ మేము ఏం చేసామంటే ఫస్ట్ మనం మీ సేవ ఉంటుంది కదా, మనందరికీ అవైలబుల్గానే ఉంటుంది మీ సేవ. ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్కి ఎలా అంటే ఫస్ట్ మీరు వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఎవరైనా నోట్ డౌన్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ నోట్ డౌన్. ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే బ్రైడ్కి అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి సేమ్గా ఉండాలి. ఆధార్ కార్డ్, SSC మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒరిజినల్ వెడ్డింగ్ కార్డ్. ఐదర్ ఫ్రమ్ గర్ల్స్ సైడ్ నుంచి అయినా ఒక ఒరిజినల్ ఉండొచ్చు, లేదా బాయ్స్ సైడ్ నుంచి అయినా ఒక ఒరిజినల్ పెళ్లి కార్డ్ అయితే ఉండాలి కన్ఫర్మ్గా. అండ్
ఆల్సో నెక్స్ట్ మనకు కావాల్సినవి 3 టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనమాట. జీలకర్ర బెల్లం పెట్టిన ఫోటో, తాళి కట్టిన ఫోటో అండ్ దాంట్లో మార్చుకున్న ఫోటో. ఈ 3 ఫొటోస్ అనేవి ఉండాలన్నమాట. సో ఇవన్నీ డాక్యుమెంట్స్. సో ప్రాసెస్ ఎలాగంటే ఫస్ట్ మీరు మీ సేవకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇది జరుగుతుంది అనమాట. లైక్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు మ్యారేజ్ని రిజిస్టర్ చేయించుకోవాలి, మనందరికీ తెలిసిందే. బట్ ఆ రిజిస్ట్రేషన్కి మీరు ఫస్ట్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్ మీకు మీ సేవలో ఎక్కడైనా సరే అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు కూడా ప్రాసెస్ ఏం చేస్తారంటే, లైక్ మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తున్నారో మీ సేవకి వెళ్ళి వాళ్ళు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ సాఫ్ట్ కాపీస్ పంపించమంటారు. లైక్ ఇప్పుడు ఫోటో ఉన్నదనుకో, ఫోటో కూడా వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేసారో ఆ డాక్యుమెంట్సే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ సమ్ డౌట్స్ ఉంటాయి, 10th క్లాస్ సర్టిఫికెట్ లేదు, మరి దేనికి అసలు 10th క్లాస్ సర్టిఫికెట్ దేనికి అంటే మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ లాగా 10th క్లాస్ సర్టిఫికెట్ అనేది మేము యూజ్ చేస్తామన్నమాట. ఇఫ్ నాట్ 10th క్లాస్ సర్టిఫికెట్ ఆ టైంకి అవైలబుల్గా లేదు అంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయినా మీరు పెట్టుకొని వెళ్ళొచ్చు. బట్ మోస్ట్లీ ప్రిఫర్ డేట్ అంటే 10th క్లాస్ మార్క్స్. ఇప్పుడు అందరూ 10th చదివే ఉన్నారు, బట్ ఇంకా 10th క్లాస్ చదవలేదంటే మీ డెత్ సర్టిఫికేట్ అని చెప్తున్నాను, మీ బర్త్ సర్టిఫికేట్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ యువర్ అడ్రస్ అనమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈజ్ మ్యాండేటరీ విచ్ ఈస్ ప్రెజెంట్. మీరు ఎప్పుడో చిన్నప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకెళ్ళొద్దు, ప్రజెంట్ ఉన్న పాస్పోర్ట్ సైజ్ పట్టుకొని వెళ్ళండి ఆ ఫొటోస్. అండ్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ సాఫ్ట్ కాపీస్ అన్నీ వాళ్ళు నెట్ షాప్కి, అంటే లైక్ మీరు ఎక్కడికైతే మీ సేవకి వెళ్తున్నారో వాళ్ళు మీ ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేసి మీకు చూపిస్తారనమాట. ప్రతి ఒక్క డీటెయిల్, లైక్ ప్రతి ఒక్కటి మీకు కరెక్ట్గా ఉందో లేదో ఒక 2-3 టైమ్స్ చెక్ చేసుకొని మీరు ఓకే చేయండి ఫామ్ అనేది. అండ్ ఈ స్లాట్ బుకింగ్ కూడా మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది. లైక్ మనకి నార్మల్గా స్లాట్ బుకింగ్కి ఎంత అవుతుంది అని చెప్పేసానంటే 250 రూపీస్ అలా ఉందని చెప్పేసాను అన్నారు. కానీ మీ సేవ వాళ్ళు కానీ నెట్ షాప్స్లో కానీ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నాకైతే 500 ఛార్జ్ చేశారనమాట. పర్ స్లాట్ బుకింగ్ ఓన్లీ 500 తీసుకున్నారు. సో 500 లోపు మీకు మనీ ఎవరైనా కొంచెం తక్కువ తీసుకోవచ్చు, బట్ 500 అయితే తీసుకున్నారు. 500 ఈజ్ మ్యాక్సిమం అమౌంట్, ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చుకోకండి అక్కడ. అండ్ స్లాట్ బుక్ చేస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, మీ క్యాస్ట్ ఏంటి, మీ రిలీజియన్ ఏంటి అన్నీ అతను ప్రతిదీ ఒక్కొక్కటి అడుగుతుంటారు. ప్రతిదీ క్లియర్గా డీటెయిల్గా తీసుకొని మీకు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్ని లైక్ ఓకే చేసేసుకున్నారు, మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేశారని అంటే ఫామ్ ఇచ్చే ముందు మీకు అడుగుతారు లైక్ స్లాట్ ఏ టైంలో బుక్ చేయాలి అని చెప్పేసి. ఆ స్లాట్కి ఇచ్చిన టైమింగ్స్లో మీరు ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. స్లాట్ ఏ టైంకి ఇస్తారు అని అంటే మీకు నెక్స్ట్ 1 మంత్ దాకా అంటే ఇప్పుడు నేను ఏప్రిల్లో స్లాట్ బుక్ చేసుకుందామని నేను నెట్ షాప్కి వెళ్తే నేను జూన్లో బుక్ చేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, వెంటనే బుక్ చేసేసుకోవాలని లేదు, వాళ్ళు డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్లోపు బుక్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ పబ్లిక్ హాలిడేస్ కూడా ఉంటాయి, అవి చూసుకొని మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఇన్ కేస్ కానీ మీరు పబ్లిక్ హాలిడేస్లో స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఇక్కడ రిజిస్టర్ చేసిన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు 2nd సాటర్డేస్ కానీ 4th సాటర్డేస్ కానీ హాలిడే ఉంటాయి, పబ్లిక్ హాలిడేస్. అండ్ రిమైనింగ్ పబ్లిక్ హాలిడేస్ ఏమైనా పండగలు పడినవి కానీ ఆ టైంలో రిజిస్టర్ ఆఫీస్ క్లోజ్గా ఉంటుంది. ఆ టైంలో మీరు వెళ్ళిన వేస్ట్. సో ఆ టైంలో అస్సలు పెట్టుకోకండి. ఫస్ట్ మీరు క్యాలెండర్ చూసుకొని మీకు ఏ డేట్ అవైలబుల్గా ఉన్నదో 1st and 3rd సాటర్డేస్ మీరు వెళ్ళొచ్చు. నేను 3rd సాటర్డే పెట్టించుకున్నాను. మీరు ఆ టైంలో ఎప్పుడైనా వెళ్ళి చేయించుకొని మీకు ఇచ్చిన టైం స్లాట్లోనే మీరు చేయించుకొని వెంటనే తిరిగి వచ్చేయచ్చు. అదేం పెద్ద పనేం కాదు, ఎవరు భయపడకండి. అండ్ స్లాట్ బుకింగ్ అయిపోయింది, పేమెంట్ అడిగితే చేసాక వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసింది అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట. అండ్ అక్కడే ఎక్కడైతే మీ సేవలో చేయించుకుంటారో వాళ్ళే అడుగుతారు, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ ఇనీషియల్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఎస్ అని పెడితే అక్కడ ఇనిషియల్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ మనకి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి, సరే ఇది అయిపోయింది. మేము స్లాట్ బుక్ చేసుకున్న రోజు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ ఉండాలా అని కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట.
ఒరిజినల్స్ ఉండాలి. అండ్ కొన్ని రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్స్ కూడా అడుగుతారు, బికాస్ టు సీ ప్రూఫ్ అనమాట, ప్రూఫ్ చూడడానికి అనమాట. జెరాక్సెస్ కొన్నాటిలో యాక్సెప్ట్ చేసేస్తారు. మాకైతే ఓన్లీ జెరాక్స్ కాపీస్ అడిగారు. బట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పెళ్ళి ఫొటోస్ అండ్ పెళ్ళి కార్డ్ అదే వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉన్నదో అదైతే ప్యూర్లీ ఒరిజినల్, దాన్ని జెరాక్స్ పెట్టడానికి వీల్లేదు. రిమైనింగ్ ఆల్ కాపీస్ మీరు అక్కడికి వెళ్తే మీకు రిజిస్టర్ ఆఫీస్లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మీరు సర్టెన్ టైంకి, మీకు ఏ టైం చెప్పారో ఆ స్లాట్కి 15 minutes ముందుగానే వెళ్ళిపోతే అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లైక్ ఆర్డర్లో పెట్టేసి పిన్ చేసి ఇచ్చేయమంటారు. పిన్ చేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు రిజిస్టర్ ఆఫీస్లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను వినండి. మీరు అక్కడికి వెళ్తారు, ఈ ప్రూఫ్స్ అన్ని ఆర్డర్లో పెట్టమంటారు. ఒరిజినల్స్ కూడా పట్టుకొని వెళ్ళండి, సేఫ్ సైడ్ పట్టుకొని వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ జెరాక్స్ కాపీస్ అన్ని పెట్టమంటారు. వెడ్డింగ్ కార్డ్ అయితే ఒరిజినల్, ఫొటోస్ కూడా ఒరిజినల్లే, జెరాక్స్ తీయడానికి ఉండదు. ఆ ఫొటోస్ అన్నీ మీరు పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రీవెరిఫై చేసుకుంటారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకేం చెప్తారంటే అక్కడ కూడా చలానా పే చేయమని చెప్తారు. కన్ఫర్మ్గా చలానా పే చేయాలి. అక్కడ ఎంత చలానా తీసుకుంటారంటే ఇట్ కాస్ట్ 500 rupees అనమాట. ఇక్కడ చలానా ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఇది గవర్నమెంట్కే వెళ్తుంది టు రిజిస్టర్ యువర్ మ్యారేజ్. సో ఇక్కడ కూడా మీరు 500 పెట్టి చలానా పే చేయాలి. ఇఫ్ యూ డోంట్ పే అంటే మీరు ముందుగానే కొన్ని మీ సేవా సెంటర్స్లో ముందుగానే ఇక్కడ చలానా కూడా పే చేసేసుకునే ఆప్షన్ ఉంటుంది, కొన్ని వాటిల్లో ఉండదన్నమాట. ఉన్న దగ్గర మీరు పే చేసేసుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు పే చేయలేదని అంటే మీరు డైరెక్ట్గా అక్కడే పే చేసేస్తే వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. లేటర్ ఆన్ మీకు స్టాంప్స్ ఇస్తారనమాట. ఆ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత స్టాంప్స్ తీసుకొని, స్టాంప్స్ అట్ కాస్ట్ ఆఫ్ 20 rupees ఎంతో ఉంటాయి. ఆ స్టాంప్స్ అన్నీ ఒక్కొక్క పేపర్ మీద గమ్తో స్టిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్స్ టైం. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అన్ని పేపర్స్ మీద సిగ్నేచర్ చేయాలి. వాళ్ళ ప్రూఫ్స్ కింద, ఇప్పుడు నా ఆధార్ కార్డ్ కింద నేను, మా హస్బెండ్ ఆధార్ కార్డ్ కింద తను, అలా ప్రూఫ్స్ అన్నిటి మీద సైన్ చేయాలి. కొన్నాటి మీద ఇద్దరు కలిసి సైన్ చేయాలి. అండ్ మనతో వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా ఇంపార్టెంట్ గైస్, మర్చిపోయాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు అబ్బాయి సైడ్ నుంచి 2 సాక్షులు, అమ్మాయి సైడ్ నుంచి 2 సాక్షులు ఉండాలి. మ్యాండేటరీగా అబ్బాయి సైడ్ నుంచి ఒకరు, అమ్మాయి సైడ్ నుంచి ఒకరు, మ్యాండేటరీ అనమాట. వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు వేరే ఎవరినో పట్టుకొని వెళ్ళకండి. మీ మదర్ ఆర్ మీ ఫాదర్, మీ ఫాదర్ కొంతమంది పేరెంట్స్ లేరు, ఇద్దరిలో ఒక్కరు కూడా లేరు అని అనుకుంటే అప్పుడు మీ రిలేటివ్స్, లైక్ మీ క్లోజెస్ట్ రిలేటివ్స్, మీ బ్లడ్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళండి. ఇఫ్ నాట్ ఎవరో ఒకరు, వాళ్ళు కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్, ఆధార్ కార్డ్ జెరాక్స్, ఈ 3 పట్టుకొని వెళ్ళండి. ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్. ఆధార్ కార్డ్ జెరాక్సే వాళ్ళు మెయిన్లీ అడుగుతారు. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ప్రూఫ్ కావాలంటే చూపిస్తారు. అండ్ ఫోటో వాళ్ళదేమో అడగరు, జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ ఉంటే చాలు. బట్ కొన్ని రిజిస్టర్ ఆఫీస్లో అడగవచ్చు. మీరు అక్కడ పట్టుకొని వెళ్ళకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి పట్టుకొని వెళ్ళండి. నేనైతే మా మమ్మీ డాడీ అండ్ మా హస్బెండ్ సైడ్ అయితే వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ నాన్నమ్మ వచ్చారనమాట. బట్ ఎవరో ఒకరు ఉంటే చాలా అన్నారు మా హస్బెండ్ సైడ్. సో అలా అనమాట. మా హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే మా అత్తయ్య సైన్ చేశారు. అండ్ సైన్ చేయించుకుంటారు, థమ్స్ వేయించుకుంటారు. అక్కడికి వెళ్తే చాలా ఈజీ ప్రాసెస్, స్మూత్గా అయిపోద్ది. ఆ ప్రాసెస్ అంతా మీరు చేసాక మీ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 2-3 days పోయిన తర్వాత ఒక టైమింగ్ ఇస్తారు. ఆ టైం తర్వాత లైక్ ఆఫ్టర్ 12 o'clock రండి, ఆఫ్టర్ 2 o'clock రండి అని చెప్పేసి అని అంటారు. వెళ్ళి ఎవరైనా మీ ఫ్యామిలీ తరపున మీ మామ్ ఎవరో ఒకరు దగ్గరలో ఉన్న, లేకపోతే మీరైనా వెళ్ళి సర్టిఫికెట్ని కలెక్ట్ చేసేసుకుంటే దట్స్ ఆల్, అయిపోతుంది గైస్. ఇది ప్రాసెస్. ఇది మ్యారేజ్ సర్టిఫికెట్కి మనం చేసుకోవాల్సిన ప్రాసెస్. ఎవరైతే చేసుకోలేదో ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గైస్, బికాజ్ మీరు ఏ బెనిఫిట్స్ పొందాలన్నా లైక్ ఇట్ ఈజ్ వెరీ గుడ్ టు రిజిస్టర్ యువర్ మ్యారేజ్. ప్లీజ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా భయపడకుండా ప్లీజ్ గో అండ్ రిజిస్టర్. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ టైం స్లాట్స్ కూడా మీకు నచ్చినప్పుడు, మీకు ఎప్పుడైతే అవైలబిలిటీగా ఉంటారో మీకు అప్పుడే బుక్ చేసుకోవచ్చు. కానీ హాలిడేస్, పబ్లిక్ హాలిడేస్ అండ్ ఆల్సో లైక్ సెకండ్ సాటర్డేస్, ఫోర్త్ సాటర్డేస్ ఇవి కూడా చూసుకొని వెళ్ళి స్లాట్స్ బుక్ చేసుకోండి. అండ్
ఇది గాయస్ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అనమాట. చాలామంది తెలీదు ఎలా చేసుకోవాలో, తెలిసిన వాళ్ళు ఉంటారు బట్ తెలియలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. నాకు ఈ ప్రాసెస్ కోసం తెలీదు, మొత్తం నేను చేయించుకున్నాను కాబట్టి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు చెప్తున్నాను. ప్లీజ్ ఎవరైతే చేయించుకోలేదో ప్లీజ్ డూ గెట్ ఇట్. అండ్ తంబు కూడా వేయించుకుంటారు, మెహందీస్ ఎవరు పెట్టుకొని వెళ్ళొద్దు. గర్ల్స్ మెయిన్లీ మెహందీ పెట్టుకుంటాం కదా, అప్పుడు మనకి తంబు పడదనమాట. ప్లీజ్ బోత్ హ్యాండ్స్ని కొంచెం ఏదో ఒక ఫింగర్ యూజ్ అవుతుంది తంబు వేయడానికి. అండ్ మీ మదర్స్ ఎవరైతే సాక్షులు ఉంటారో వాళ్ళ చేతి కూడా మీకు తంబు వేయించుకుంటారు. అండ్ కొన్ని రిజిస్టర్ ఆఫీసెస్లో మాత్రమే బయట సాక్షుల్ని ఒకరిని అడుగుతారనమాట. అంటే బయట వాళ్ళని ఎవరైనా ఒకరిని సాక్ష్యం చెప్పమని అడుగుతారు, అంటే సాక్షులుగా ఉండమని. వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా తీసుకుంటారు. ఇఫ్ పాసిబుల్ ఎవరైనా బయట వాళ్ళని, అంటే బయట వాళ్ళు అంటే ఎవరో బయట వాళ్ళు కాదు, మీ ఫ్యామిలీలోని ఎవరో ఒకరిని, ఐదర్ అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ మీరు తీసుకొని వెళ్తే మంచిది. ఎందుకంటే సడన్గా అడిగితే మీరు తేలేరు కాబట్టి ఎవరినైనా తీసుకొని వెళ్తే చాలా మంచిది. వాళ్ళ ఆధార్ కార్డ్తో జెరాక్స్ అండ్ ఆధార్ కార్డ్తో వెళ్తే మంచిది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ అబ్బాయి ఇంటి దగ్గర చేయించుకోవాలా, అమ్మాయి ఇంటి దగ్గర చేయించుకోవాలా అని ఇంకో డౌట్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, ఏ రిజిస్టర్ ఆఫీస్లో అయినా, ఐదర్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఆర్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర. మీకు ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటే మీరు అక్కడ చేయించుకోవచ్చు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేయించుకున్నా పర్లేదు. అండ్ నేనైతే మా ఇంటి దగ్గర చేయించుకున్నాను అనమాట, బికాస్ నేను మే అంతా అక్కడే ఉన్నాను కాబట్టి. సో అలా చేయించేసుకున్నాం అనమాట. అండ్ అంతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, లైక్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కపుల్ చాప్టర్స్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా ప్లీజ్ లెట్ మీ నో. అండ్ నేను లైక్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను, విచ్ ఐ గో త్రూ ఆఫ్ మై లైఫ్. అండ్ అంతే గైస్, వీడియోస్ చేస్తున్నాను అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం డిలే అవుతుంది. అవన్నీ మనం రీసెంట్గా అంటే లైక్ తొందరలోనే చేసేద్దాం అనమాట. వీడియోస్ చేసినవి చాలా ఉన్నాయి, అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. అప్లోడ్ చేసి మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను గైస్. అండ్ that's all for this video. Don't forget to like, share and subscribe to my channel. Bell icon మర్చిపోవద్దు guys. Bye bye.